Sandeep and Tejashvi. So are you ready? Wow, what an energy! Asalu full swing la unnaru anta. Yes, ladies and gentlemen, the stage is hotter, DJ is louder, and I'm here to entertain you tonight. And today we are witnessing the most cutest love story ever. I would like to call upon Sandeep గారి పేరెంట్స్ కోటేశ్వరరావు గారు అండ్ ప్రభావతి గారు. ప్లీజ్ జాయిన్ us on stage. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ థింక్ చాలా లవ్లీగా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. హలో అండి, హాయ్, హాడీ వెల్కమ్. సో మోర్ జాయ్ఫుల్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పేరెంట్స్ మీరిద్దరు. ముఖ్యంగా మీరు, వాట్ ఏ లవ్లీ స్మైల్ అండి. మీ స్మైల్ చూస్తే నాకు తెలిసి ఏం స్ట్రెస్ ఉన్నా మర్చిపోవచ్చు ఒక్కసారి. సో ప్రభావతి గారు, హౌ ఆర్ యూ, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీ. So yes, ladies and gentlemen, brace yourself. Now I would like to welcome the king and queen tonight. So you should join with me for this. Are we ready? Are we ready to welcome the bride and groom? Okay. At a time. 5, 4, next 3, 2, and 1. Welcome the king and queen, Sandeep and Tejashvi garu. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచే మరు జన్మేదో మొదలైందే. ఏమో ఏం చేస్తుంది తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. సినీ తస్సాల బొడ్డు చూసాంలేవా. కెవ్వు కెవ్వు కేకంట బాబు ఓ రాంబాబు బాబు
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్తా పెట్టి అసలు శ్రీజ ఏంటి అంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేసి అలా వెళ్ళిపోతే ఎట్రండి మీరు అసలు ఏం తింటుంటారు మీరు ఫుడ్ అంట టు వెల్కమ్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ సందీప్ గారు అండ్ తేజస్వి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ హారీ వెల్కమ్ 3 2 భూమిసాలుడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు కళ్ళల్లో కసి ఉన్నాడు కండల్లో పస ఉన్నాడు వచ్చేశాడు లంక బిందెల్లో నా పాలే పూసి అద్దోడేస్తాడు బలసే విడిసి బలపే విరిసే ఎదలో పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు చల్లి రంగు ముగ్గే పెట్టేసినావే గొడవలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే అలుపు తిరిగి నా మనసంత నీ వైపుకి మళ్ళిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎళ్ళా కొట్టేసినావే Vama, come and sing. Queen Teddy, Bandang King. Daila, pipi dume. Mala, mati, pod ring. Golden sparrow, ya nengila arrow. Neela, the life, ya romba sorrow. Mask of sorrow, nama payanda hero. Singing, do
நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ மனசோ இப்போ தந்தி அடிக்குது மாமன் அடிக்கு மத்தள டம் 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 சிரிப்போ இல்ல மின்னல் அடிக்குது ஆச பொண்ணுக்கு அச்சத டம் 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 புதுசா ஒரு வெக்கம் முளைக்குது குடிச்சா ஒரு வெப்பம் அடிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது மாற டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்கும் மங்கள டம் டம் ஓர டம் டம் மோதிப்பி டம் டம் ஓங்கி பட்டிக்கும் முத்திக டம் டம் மாற டம் டம் மஞ்சள் டம் டம் மாத்து அடிக்கும் மங்கள டம் டம் ஓர டம் டம் மோதிப்பி டம் டம் ஓங்கி பட்டிக்கும் முத்திக டம் டம் जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर वाला वो किसना है वो किसना है वो किसना है वो किसना है किसना है जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी ब्रिज की हर वाला वो किसना है वो किसना है वो किसना है किसना है పిల్లలు ఆగండి, నీ పేరేంటి నాన్న? హాయ్, వెరీ నైస్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు? 5 to 6 days. సరే, ఓకే. సో తేజస్వి అక్క గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం? Very beautiful. సో సందీప్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? Very calm. వెరీ కామ్ అంట. ఓకే, ఏంటండి అసలు గ్రూమ్ గురించి అడుగుతుంటే కామ్ అంటున్నారు, ఇన్నోసెన్స్ అంటున్నారు. ఆయన ఎనర్జీ చూస్తే దానికి ఆపోజిట్ గా ఉంది. హలో అండి, హాయ్, హాడీ వెల్కమ్. సో యా, థ్యాంక్ యూ, లవ్లీ పర్ఫార్మెన్స్. ఓకే, క్లాప్ ఎవ్రీబడి ఫర్ ద లిటిల్ కిడ్ హియర్, చారు, అండ్ ద సాంగ్ ప్లీజ్. అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబై రాయే
పట్నమంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచవన్నెవే పైస కట్నం నే నొల్లనంటినే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు నే రాను గా హైదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు రాయ రాయ పిల్ల రసమాని సచిపోని నా ప్రేమ చూడుకుండల్లా కాని కాని పలగా కచ్చరించి ప్రేమ వంచి అడుగైతా నీ అడుగుల్లా సామి నా సామి సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ సామి నా బంగారు సామి నే తెంపబోను నీకిచ్చిన హామీ ఎర్రాని మా ఒళ్ళ సతికి ఎర్రాని మా ఒళ్ళ సతికి 7,000 జోడుగురాలో ఎర్రాని గుండు గున్నాలు ఆ సెంపషర్లు ఇంపుగా సింగారించుకొని సన్నాని జాజుల సందేల మోజుగా ముడుచుకొనొస్తిని బాయి బాటంట బంతి పూతోటంట పిలగాని తోడ సిద్ధమై వస్తిరా బాయిలోనే బైలోనే బలివలికే బైలోనే బలివలికే పండతారం శిలలొదలే బైలోనే బాజారుగా బలలంతా బాజారుగా బలలంతా బస్తిజాలడంగో బాజారుగా ఓయ్ పిల్లగా చింతల్ల చింత పూరాలంగ సిన్నోడ నాసై పట్టవేమిరా ముంతల్ల ఈత కళ్ళు దాగినట్టు పానమంత నీటిక్క గుంజుతుందిరా ఎగిరం లేకుండా ఇతరం విగురంగా ఇష్టంగా ఎగిరిపోదామా పైరం జంటోలే గౌరం చేసుకోను ముహూర్త బలమే అడుగుదమా కంచే దాటంగా మంచే మీదుంగ ముత్తు ముచ్చట్ల మురిగిపోదామా బాయ్ 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 బాయ్లోనే బైలోనే బలివలికే బైలోనే బలివలికే పండతారం శిలలొదలే బైలోనే వడకట్టు వాడొల్లంతా చూడమెచ్చే సంబూరాలో వడకట్టు Few minutes back ఈ వెన్యూకి విచ్చేసినటువంటి ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మహేష్ గారు అండ్ షఫీ గారు హార్టీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ప్రెజెన్స్ టుడే సో మీ విషెస్ కానీ అండ్ మీ ప్రెజెన్స్ ఇవాళ చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్ మోర్ స్పెషల్ అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ కోటేశ్వరరావు గారు అండ్ ప్రభావతి గారు టిప్స్ ఇవ్వచ్చు కదా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఒక 2 టిప్స్ హ్యాపీ మ్యారేజ్ కోసం వెరీ హ్యాపీ ముందు మనం కరెక్ట్ ఉందాం మళ్ళీ మీరు ఎంచుకోబోయే వ్యక్తి కరెక్ట్ అంతేనా మేడం కూడా అంతే అంటారు ముందు మనం కరెక్ట్గా ఉండి దారిలో పెట్టాలంటారా మీరు చెప్పండి అండర్స్టాండింగ్ ఓకే కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి పిడికిలంత నడుము చుట్టు బయట కొంగు బిగగట్టి ఎడుతుంటే చూడాలి ఎడుతుంటే చూడాలి దాని నడక అబో ఎర్రెత్తి పోవాలి దాని అనక కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల
అసలు ఏంటి సార్ ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జెటిక్గా ఇంత హ్యాపీ కపుల్ అసలు మీరు ఎనర్జీ ఇచ్చారు. సార్ ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను అప్పట్లో మీరు ప్రపోజ్ చేశారో లేదో తెలియదు అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నాను లవ్ మ్యారేజ్ చేశారు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అప్పుడు కూడా ప్రపోజ్ చేసి ఉంటారు కదా ఒకసారి దాన్ని రీక్రియేట్ చేద్దాం ఇప్పుడు కూడా ప్రపోజ్ చేస్తారా వెరీ గుడ్ మీకోసం రోజు రెడీగా పెట్టా ఏదో ఒకసారి ఆలోచిస్తున్నామా? వచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచు వాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసనంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా అసలు ఒక పోజ్ వచ్చింది యా దిస్ ఇస్ ఓకే ఇక్కడ సో ఆ పోజ్ ని రీక్రియేట్ చేస్తే చూద్దాం మీరిద్దరు కార్తీక్ గారు అండ్ వైఫ్ ఫ్రంట్ ఇదేంటో చాలా ఈజీగా ఉంది కదా హలో మేడం హాయ్ హడి వెల్కమ్ సో సో ప్రత్యూష గారు మీరు చెప్పండి కార్తీక్ గారిలో మీకు నచ్చిన వ్యక్తి అంటే 3 సెంటెన్సెస్ అయినా పొగడాలి మీ హస్బెండ్ ఈరోజు ఆవిడేంటి చాలా కష్టపడుతున్నారు ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది రొటీన్గా లేకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రొటీన్ బోరింగ్ లైఫ్ ఇట్ విల్ బి లిటిల్ ఫన్ ఓకే సో రొటీన్గా బోరింగ్గా లేకుండా ఫన్నీగా డిఫరెంట్గా ఉంటారు ఓకే నెక్స్ట్ వన్ ఎనఫ్ అంట ఏంటి పాప ఆయన గురించి చెప్పడానికి ఒక్కటే ఉందా ఆయన చాలా ఉన్నాయని ఫీల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దట్స్ ఓకే సో ద బెస్ట్ కపుల్ హియర్ కంగ్రాచులేషన్స్ అండ్ హారీ వెల్కమ్ థ్యాంక్ యూ క్యూటీ థ్యాంక్ యూ ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్ట కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా కంగారే పెట్టచ్చా అందరిలో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తోబే
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడుబంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తోబే వంటెట్టేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా 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 కంగారే పెట్టచ్చా అందరూ అరవచ్చా చా చా कच्ची कली साडा मासूम चेहरा नियत नूरानी साडा दिल है सुनहरा कच्ची कली साडा मासूम चेहरा नियत नूरानी साडा दिल है सुनहरा पर्दे दे पीछे की है किसनू पता पर्दे दे पीछे की है किसनू पता कभी मी मैं चसका चखावा तनु शरारत सिखावा जदों नैना लड़ावा तनु शरारत सिखावा जदों नैना लड़ावा नैना च मेरे एक नीला समंदर नैना च मेरे एक नीला समंदर समंदर में डुबकी लवावा तनु शरारत सिखावा जदों नैना लड़ावा तनु शरारत सिखावा जदों नैना लड़ावा ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్ ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్ నేనేమి చేసిన ఫుల్ ట్రెండింగ్ అయినా పోస్ట్ టెస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్ ఎప్పుడు వస్తాదంటూ యూత్ అంతా వెయిటింగ్ అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంతా ఫైటింగ్ దట్స్ వై ఐ యామ్ వైరల్ వయ్యారే వైరల్ వయ్యారే నేనే వయసొచ్చిన అడుబాబునే వైరల్ వయ్యారే నేనే వయసొచ్చిన అడుబాబునే గట్టిగా చప్పట్లు కొడదామా ఫర్ దర్ ఎనర్జీ. సో థ్యాంక్ యూ యా యూ మేడ్ దిస్ స్టేజ్ వైబ్రెంట్ టుడే. సో అయితే నాకు ఇప్పుడు చెప్పండి, మనం అందరం అబ్బాయి తరపునే కదా. ఓకే, సో సందీప్ గారికి పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఓకే, జాగ్రత్తలో పెద్ద ఏం లేవు, కొంచెం స్వీట్స్ తగ్గించుకుంటే బెటర్. స్వీట్ తేజు ఈజ్ ఆల్రెడీ వెరీ స్వీట్, సో హీ డజంట్ నీడ్ ఎనీ స్వీట్. వెరీ నైస్ అండి. మీ వారిని కూడా ఇలాగే ఫ్లర్ట్ చేస్తూ ఉంటారా? ఓకే, సో మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా. వెరీ నైస్. రెడీ టు మ్యారేజా? రెడీ టు మింగిల్? నో నాట్ యట్. I've seen both of them dancing. They're really good. I think whenever they fight, they have to dance. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఫైట్ యూ హ్యావ్ టు డాన్స్ అంట. తేజస్వి గారికి సందీప్ గారికి బెస్ట్ సజెషన్ ఎవర్ ఇది. ప్రత్యూష, సంపత్ గారు అండ్ టీమ్ హార్డీ వెల్కమ్. సో వీ హ్యావ్ సంపత్ గారి ఎల్డర్ బ్రదర్ వస్తున్నారు. హార్డీ వెల్కమ్ సంపత్ గారు, సందీప్ గారి ఎల్డర్ బ్రదర్, అండ్ వెల్కమింగ్ హిస్ పార్ట్నర్ ప్రత్యూష గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్ ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనం? డాన్సా? ఓకే, అల్లాడించిపోతున్నామా? ఆట ఆడటం అంటే చాలా ఇష్టం, ఆట ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆట ఆడుకుంటారా? సో యా, సాంగ్ రెడీ?
కన్నోళ్ళను కాదనుకోని నా ఇద్దరు కలిసి నీతో వచ్చానయ్యో నా ఇద్దరు కాలికి మట్టంటాకుండా నా రాజమణి కను పాపల సూతారాయే నా రాజమణి కన్నోళ్ళను కాదని కలిసి నీతో వచ్చాను కాలికి మట్టంటకుండా కను పాపల సూతరాయే కన్నోళ్ళను కాదనుకోని నా ఇద్దరు కను పాపల సూతారాయే నా రాజమణి ఇక పట్టు పంచే గట్టుకొని నా ఇద్దరు పల్లకినే ఎక్కాలయ్యో నా ఇద్దరు పాల బుగ్గ నవ్వుల దానా నా రాజమణి పందిల్లే ఎయ్యాలమ్మో నా రాజమణి పట్టు పంచే గట్టుకొని పల్లకినే ఎక్కాలే పాల బుగ్గ నవ్వుదనా పందిల్లే ఎయ్యాలే పట్టు పంచే గట్టుకొని నా ఇద్దరు పందిల్లే ఎయ్యాలమ్మో నా రాజమణి Now I would like to welcome a multi-talented, versatile personality of Tollywood industry. I would like to welcome comedian, actor and mimicry artist, the greatest, Shiva Reddy Garu. Hearty welcome! So 100కి పైగా ఫిల్మ్స్ లో వర్క్ చేశారు, 6,000కి పైగా స్టేజ్ షోస్ ఇచ్చారు. Hearty welcome sir. We are blessed to meet you today. Thank you so much. Thank you. And the stage is yours. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కానీ అనేది మనము డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నట్టున్నారు చాలామంది. వీనికి ఎందులే నమస్తే చెప్పడం గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ అని ఇదేమన్నా స్కూలా అనుకుంటున్నారేమో. సరే, మా సందీప్ మా తేజస్వినికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో ఏదేమైనా కూడా ఈరోజు మావాడు ఇంటివాడయ్యాడు, ఇంటివాడు అవ్వబోతున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి విషెస్ చెప్తాం. సో చాలామంది చప్పట్లు కొట్టండి అని అంటే అరే ఏంటి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది వాళ్ళ కోసం కాదు చెప్పేది, మన కోసమే చెప్తూ ఉంటారు. ఎందుకంటే చప్పట్లు కొడితే మన బాడీలో ఉన్నటువంటి ఎన్నో నర్వ్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయంట. సో అందుకని చప్పట్లు కొట్టమంటూ ఉంటారు. నాకు దాదాపు 58 ఇయర్స్ అండి, కానీ 38 ఇయర్స్ లాగా కనబడుతూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కాబట్టి. నవ్వుతే మన ఫేస్లో గ్లో వస్తుంది. యాంకర్ గారికి కూడా 52 ఇయర్స్ అండి, కానీ 22 ఇయర్స్ లాగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. చూడండి అసలు ఎంత బాగా నవ్వుతుందో చూడండి. సో అట్లా చాలామంది వాళ్ళ ఏజ్ కనపడకుండా ఉంటుంది నవ్వుతే అండ్ చప్పట్లు కొడితే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంగుగా కనపడాలనుకుంటే ఆ పని చేయండి. సరదాగా కాసేపు మా వాళ్ళని ఏదన్నా నవ్విపించు అని అన్నారు. సరే తప్పకుండా నవ్విపిస్తాను బ్రదర్ అని అన్నాను. సో సరే, చాలామంది ఇప్పుడు మా బ్రదర్ ఇప్పుడు ఇంటివాడు అయిపోతున్నాడు కాబట్టి నాకు కూడా కొత్తలో అట్లా పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ కూడా చాలా బాగా ప్రేమగా హ్యాపీగా పద్ధతిగా మంచిగా కనబడింది. సో మా వైఫ్ కూడా చాలా చక్కగా ప్రేమగా కనబడింది. కానీ ఈ మధ్య టీవీల ప్రభావమో లేకపోతే సాహస దోషమో నాతో కొన్నేళ్ళుగా ప్రయాణం చేయడం వలన ఎందుకు తెలియదు నాకు కూడా కౌంటర్లు వేస్తుంది మా ఆవిడ. అంతకుముందు చాలా పద్ధతిగా ఉండింది. సో ఈ మధ్య నాకు 2 కూతుర్లు అండి, 2 ఆడపిల్లలు. సో 2 కూతుర్లు. పెద్ద పాప అంటే చాలా అల్లరి పిల్ల ఉండే. చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప బుద్ధిమంతురాలైంది. నేను అన్నాను మా వైఫ్తో, పెద్ద పాప భలే బుద్ధిమంతురాలైంది కదా నేను అన్నాను. అని అనేసరికి అప్పా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి దానికి చక్కగా ఒక నిక్ నేమ్ పెడదామని, బుద్ధి అని పెడదాం. బుద్ధి అని ఎవరైనా పెట్టుకుంటారా? అప్ప పెడదామండి. వద్దు బుద్ధి, వద్దు బుద్ధి. సరే నీ ఇష్టం కానీ అని బుద్ధి అని పెట్టిందని. తను ఎప్పుడైతే బుద్ధి అని పేరు పెట్టిందో అప్పటి నుంచి నేను అడుగు బయట పెడితే ఉంటాండి. అడుగు బయట పెట్టారనుకోండి, అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళ శివడంకుల్ బుద్ధి లేదా, శివంకుల్ బుద్ధి లేదా, బుద్ధి లేదా అంటున్నారు. అంటే నాకు బుద్ధి లేదు అనుకుంటున్నారు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురుపడుతూ ఉంటాయి. ఓసారి టక్కున నేను బయటికి వెళ్తూ ఉంటే ఏమండి ఏంటి మన ఇంటికి డోర్స్కి విండోస్కి లావటి కర్టన్స్ కొనుక్కురామని ఎన్నిసార్లు చెప్పారండి. లావటి కర్టన్సా ఎందుకు? అబ్బా ఎదురింటి రాజు గారు ఎప్పుడు చూడు ఇటువైపే చూస్తున్నాడు. ఓ స్పిచ్ మోహా, వాడికి నీ ఫేస్ కనబడకు కానీ ఒకసారి నీ ఫేస్ చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్ అని చెప్పా. అమ్మ నన్ను ఇంత మాట అంటావా అని కోపం పెట్టుకుందండి మనసులో. పెట్టుకున్న తర్వాత నేను అన్నాను, మా మణికొండలో మీ అందరికీ తెలుసు మణికొండలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. సో నేను మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు ఆ కుక్కల వ్యాన్ తీసుకొని వచ్చేసి కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు నేను మా వైఫ్తో అన్నాను, ఏమే చూసావా నువ్వు నన్ను చిన్న తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటావు, ఒక్క ఫోన్ కాల్తో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకైనా మంచి మీరు ఇంట్లోకి రండి.
అంటే నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే? అమ్మ ఎంత మాట అన్నావు. ఈ విధంగా నన్ను ఏడిపించడం మొదలుపెట్టింది అనమాట మా ఆవిడ. సరే ఇది పక్కన పెడితే ఆ శివారెడ్డిని వాళ్ళ ఆవిడ ఏడిపిస్తుందా, మీరు సినిమా యాక్టర్ కదా, ఇట్లాంటివి ఏం లేదండి. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఢిల్లీకి రాజైనా సరే తల్లి కొడుకి అన్నట్టుగా మినిస్టర్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, సిపి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ వైఫ్లు ఒక మాట అనడం సహజమే. భర్తలు భార్యలు అనడం సహజం. ఇక్కడ చూడండి, ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది. ఏమండి? ఏంటి? ఏం లేదండి, చాలా రోజులైంది కదా మనం డిన్నర్ కలిసి చేయక, క్యాండిల్ లైట్ డిన్నర్ వెళ్దామండి. తప్పకుండా వెళ్దాం, నువ్వు అడిగితే కాదంటన్నా, ఇన్ని రోజులైంది మనం మిస్ అయ్యాము. గన్మెన్ డ్రైవర్ చెప్పి కారు తీపాను. అబ్బా మళ్ళీ వాళ్ళు ఎందుకండి? ఎందుకే వాళ్ళందరితో కలిసి వెళ్దాం. అదే గన్మెన్లు డ్రైవర్లు. అబ్బా వాళ్ళు ఎవరు వద్దు, ఇద్దరమే కలిసి కూర్చొని కారులో వెళ్దాం. సరే జాగ్రత్తగా వినండి. ఇద్దరు కలిసి కారులో కూర్చున్నారు. మినిస్టర్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. మినిస్టర్ గారి వైఫ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. బయలుదేరాడు. కానీ చూసుకుంటే పెట్రోల్ లేదు కార్లో. పెట్రోల్ అయిపోయింది అని చెప్పేసి వెంటనే పెట్రోల్ పంపులో కారు ఆపాడు. కారు ఆపంగానే మీ అందరికీ తెలుసు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పెట్రోల్ ట్యాంక్. వైఫ్ ఏమో లెఫ్ట్ సైడ్లోనే కూర్చొని ఉంది. పెట్రోల్ పంపులో పనిచేసేవాడు కూడా ఆ పక్కకే వస్తాడు కాబట్టి సడన్గా మినిస్టర్ గారు వైఫ్ని చూసి వెంటనే వాడు ఇలా అన్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేంటి మేడం, 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని మనం పెళ్లి చేసుకోలేదు కదా అన్నాడు. అనేసరికి వెంటనే గుర్తొచ్చింది, వరంగల్? అవును మేడం. గుర్తొచ్చింది. ఇప్పుడు పెళ్ళి అయింది మేడం, 2 పిల్లలు. సరే 3,000 కొట్టి 3,000 పెట్రోల్ కొట్టారు. కారు బయలుదేరింది. మినిస్టర్ గారు వినకుండా వదిలేస్తే అయిపోయేది. కానీ అనవసరంగా వైఫ్తో అన్నాడు, ఏమే ఒకవేళ గనక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదురుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసుకునేవాడివి. సో ఈ విధంగా అంటే వాళ్ళు ఎప్పుడు చూడు అప్పర్ హ్యాండ్ వాళ్ళదే ఉండేటట్టుగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సరే సరదాగా తీసుకొని మనం అలా చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడు సరదాగా మా సందీప్ని ఒక చిరంజీవి గారు, బాలేబాబు గారు సెలబ్రిటీస్ని పిలిస్తే వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఆయన నడక, ఆయన వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉందో చూద్దాం. ఈరోజు నిజంగా వారిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏదేమైనా మీ అందరూ చిరకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడ్ ఫర్ ఈ చదర్లాగా ఉన్నారు ఇద్దరు. అసలు నిజంగా మాటలు సరిపోవట్లేదు వారి గురించి చెప్పడానికి. ఏదేమైనా సందీప్ పిలిస్తే రాలనుకున్నారా లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశీ అంటున్నాడు, వారణాసి వస్తా మార్చుకున్నారా? అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు. అదే నందమూరి అందగాడు బాలేబాబు గారు అయితే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి బాలకృష్ణ గారు. చాలా సంతోషం, దయచేసి సందీప్, ఏదైనా వారి కలయిక చాలా చూడముచ్చటగా ఉంది. ఆ రోజుల్లో నాన్నగారు మా అమ్మగారు అదే ఏదైతే ఉన్నారో మరి నేను మా వివాహానికి కూడా ఇదే విధంగా ఎంతోమంది చాలా అభిమానంతో ప్రేమతో వచ్చి నన్ను కూడా ఆశీర్వదించినందుకు ఆ రోజుల్లో ఇదంతా కొద్దిగా కాదు. అదే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం బుల్బుల్ సితారా హేమారా అన్నట్టుగా యథా నాస్తి తథా దుర్భిక్షం. ఎక్కడ నారి పూజించబడుతుందో అక్కడ దైవం అది ఏదైనా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానం వేదిక మీద. అదే డైలాగ్ చెప్పమంటే డిఫరెంట్గా ఉంటుంది. సో మామూలుగా మాట్లాడితే మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో అదేవిధంగా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తే సరదాగా, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారలా బ్రై ఫుల్. అలా 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారీ అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 లక్షల ప్రాణం. తిమ్మిడి అని అబ్బ కాలు దువ్వి నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూటు జింక ముందు మూదు, సందీప్ ముందు కాదు. తిమ్మిడి అని అబ్బ దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనా కూడా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మా సౌండ్ సిస్టమ్ అతను ఇందాక మా మానిటర్స్ అడిగితే చక్కగా పెట్టాడు, మళ్ళీ ఆహా సూపర్గా పెట్టాడు అనుకునేసరికి మళ్ళీ మొత్తం తీసేసరి, ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఆ మాదిరిగా రండి, బాగా నవ్వుతున్నారు.
ఏపీ కూడా రండి, మీ నవ్వు చాలా అవసరం అని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే కనుక కేసీఆర్ గారు అయితే ఏదివా నాకు తెలవగలుగుతారా? గట్ల ఉంటుంది. కూర్చోవా ఆడు మోపైన. థ్యాంక్ యూ. ఇలా సందీపు తేజస్విని మంచిగా చేసుకుంటారు. ఆ పెళ్ళి మంచిగా విజయవంతం చేయాలి. మనం కూడా మన అందరి బాధ్యత. వాళ్ళందరికీ కూడా కలయికకు మంచి నాంది పలుకుతూ జై తెలంగాణ. ఉంటా పొట్టుని పురుగులు కొడుతూ పురుగులు పోషం కొట్టినాడు, భయంకరం కూడా బజార్లు గుడి పెట్టినారు. గట్టుకున్న శాస్త్రం జై తెలంగాణ. ఈ విధంగా సరదాగా కేసీఆర్ గారి వాయిస్ కూడా సరదాగా చెప్పొచ్చింది. థ్యాంక్ యూ. మరి మరొకసారి వాళ్ళిద్దరికీ విషయం చెప్పుకుంటూ మళ్ళీ కాసేపు తర్వాత మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. అంతవరకు సెలవు. ఓవర్ టు యాంకర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మన శివారెడ్డి గారి కోసం గట్టిగా చప్పట్లండి. సో చక్కగా అలరించారు మనల్ని ఇంతసేపు. సో థ్యాంక్ యూ. సో నౌ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అ లిటిల్ కిడ్ నిశ్రిత. Sheila mala pere yedeina ana ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirt or skirt or way say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechu unaina low cardiac oxygen andam so run put your hands up and say let's have some fun run gotta win the heart of every sexy woman రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి नखरे वाले मेरे हिस्से आजा चश्मे वाले मेरे हिस्से आजा मन का मंतर दोनों सीखे यार जब तू जब मैं अब होने दे हल्ला मेरी दूर तेरा मैं अब माने मोहल्ला मैं भी
भी जानू तू भी जाने तेरा मेरा नाता है पक्का अब होने दे नैन मटका दोनों में नैन मटका जी भर के नैन मटका तेरा मेरा हो अब होने दे नैन मटका दोनों में नैन मटका जी भर के नैन मटका तेरा मेरा हो ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపోవతో చిన్నమ్మ occasion we are celebrating Sandeep Anna and Tejasvi Vadina. So I would just say that Malle Poola Kanna, Manchu Porala Kanna, Nemeri Hoila Kanna, Selaiti Lela Kanna, Sandeep Anna inka Tejasvi Vadina, Anubandham Andam anesi nenu cheppagalanu andi. Wow! That's marvelous, Naina Garu. Can you please repeat it once again? Once more, huh? Once more? Yes! Can you please get up? Please rise. I think I should say something new now. You can, yes. I can just say that పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడుతున్న మా సందీప్ అన్న ఇంకా తేజస్వి వదిన అనుబంధం ఎప్పటికీ నిలుచుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. వావ్ వావ్ వావ్. సో మీకు ఫిల్మ్ రైటింగ్ కూడా ఏదైనా హాబీ అండి? ఇట్లా కవితలు మీరు ఓకే సార్, నాకు కూడా క్యారెక్టర్ వచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ.
సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక కోరామి సాలు దువ్వుతూ మా నాయన కోరొక్క కూత పెడితేనే ఓ నాయన పెద్ద అప్పులంత తప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే ఊరంతా పెద్దోడు నా ముందు పస్తోడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన మా నాయన గుండె తొట్టేలా చేసి నన్ను ఊయల్ల ఊపెనంటనే పేరుగల్లా పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామ సిలుక పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టా గొలుసులు తెచ్చనే ఓ నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు తెచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన మారాని నేనైతే గుర్రామె దానైన భారాలు అన్ని మోసనే పేరుగల్లా పేరుగల్లా పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామ సిలుక గౌరాలే నన్ను చేసి పెంచలే ఓ రామ సిలుక So now I'm going to welcome the crowd favorite. Hari, welcome Saket Garu along with the team on stage.
next song I completely dedicated to Sandeep Anna. It's a special request. Animal movie lo Ranbir entry adigaru. So we have Sandilia to perform that for us. And over to you. The legendary, world-renowned mimicry artist, actor, comedian. ఎక్కడున్నారు మా బాబాయ్ శివారెడ్డి గారు? ఎక్కడో ఉన్నారు. శివారెడ్డి గారు ఒకటోసారి అనిపించారు. సో కొద్దిసేపట్లో శివారెడ్డి గారు కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఒక 2-3 పాటల తర్వాత ఆయన ఎంట్రీ ఉంటుంది. మీ అందరికీ ఆయన కమెడియన్గా, యాక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా తెలుసు. ఈరోజు ఇక్కడ చాలామందికి తెలియని ఒక కొత్త రూపం మనకు చూపించబోతున్నారు ఆయన ఒక 2-3 సాంగ్స్ తర్వాత. సో శివారెడ్డి గారు వచ్చే ముందు శాండిలియా.
Guys, give it up for Sandilia on the violin. ఈ పాట ఒక కొన్ని లైన్స్ మనం సందీప్తో పాడిస్తే ఎలా ఉంటుంది? సందీప్ పాడితే వినాలనుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా ఒక షౌట్ ఇవ్వండి. సందీప్ అన్న ఆయనకు కూడా తెలియదు ఏం పాడుతున్నాడు. నేను స్టార్ట్ చేస్తే ఆయన పాడతాను. అది కాదు పాట, అంత ఏమీ లేదు, మీ మైండ్లో ఉంది మొత్తం. మీరు ఇప్పుడు పాడతారు వచ్చేసే లిరిక్స్. రెడీగా ఉండండి. అబ్బాయి నీ మీద నాకు మనసాయనే ఓ రాజు నేనే లిరిక్స్ అది కాదన్నా. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. యావదే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. అన్న ఈ మ్యూజిక్ మీకు డాన్స్ మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే నీలాని పాటగా రాసేది హృదయమా ఉమాదేవిలా శివుని అర్ధభాగమైన లోనెలుతుమా శుభ లాలి లాలిజో లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. నెక్స్ట్ ఇప్పుడు మీ ఫేవరెట్ సాంగ్. విల్ స్టార్ట్ దట్ సాంగ్ విత్ వైలిన్ అండ్ దెన్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ ద సాంగ్. ఉరుములు నీకు మెరుపులు నీ నవ్వులే తొలకరి మేఘాని కరువులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిన్నాడవే కిన్నెరసాని ఆలానికే ఆలానికా ఆలాని ఆడే వేళ అది చూడగా మనసాగగా అడలాలిలో నీరేరా తగజిమితాలపై తలుపుల తరంగమై చిలిపిగా చిందాడలే
వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అయితే మీరు పాడారు, మీ సైడ్ నుంచి డెడికేషన్స్ వచ్చాయి, మరి తేజస్వి గారు కూడా పాడాలి కదా ఏదైనా. షీ ఈజ్ అ సింగర్ నాకు తెలిసింది, బికాజ్ అన్న నాకు లిస్ట్ పంపించాడు, దిస్ ఇస్ మై ఫియాన్సీస్ ఫేవరెట్ సాంగ్స్ అని. పాటలు విని మైండ్ పోయింది నాకు, కొన్ని పాటలు నాకు కూడా తెలియదు. ఐ థింక్ మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారా కాదా? తవ్వకాల్లో తీసిందన్న పాటలు లిటరలీ అంత రేర్ సాంగ్స్, జనరలీ ఒక మ్యూజిషియన్కి మాత్రమే తెలిసే పాటలు అవి. ఎందరో మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరిలో అందుకే నా ప్రేమ పాత్రుడు. చిన్న లిరిక్ కరెక్షన్, అందులో తాను ఒక్కడు అన్నారు, అందులో తాను ఒకే ఒక్కడు. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ లైక్ దిస్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో ఈ సెగ్మెంట్ కోసమే వీ వర్ వెయిటింగ్. ఇక్కడి నుంచి నేను ఫాస్ట్ బీట్స్కి వెళ్ళిపోతున్నా. మా వాళ్ళందరూ అదే ఇది ఖాళీగా ఉంది, డ్యాన్స్ ఫ్లోర్ ఖాళీగా ఉంది, అక్కడ 100 మంది ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేరుగా మనసు ఏ చోట అది జారినో నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరినే. ప్రేమంటే నీ అవచారో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశము ఇరు కన్నులు సోమెరులే. ఓ చెలియా నా ప్రియ సఖియా జారిను నా మనసు. శశివదని స్వర్ణీలాంబరీనా చంద్రల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. సంగారులనే చిత్తేటి తెలుపు అచ్చొచ్చేటి సంగారులనే చెమోజు మోహనమే. శశివదని స్వర్ణీలాంబరీనా చంద్రల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాళ్ళు పువ్వు పూసిన ఎర్ర రోజా సంధ్యావర్ణ మంత్రాలు ఎర్రని పంట పాదమంటే ఆంచనాల పచ్చ కొండవంతి గోరంత పచ్చ మసకి పడితే మరకత వర్ణం అందం
సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాల కనుమరుగాల జత సాయంత్రం సయ్యన్న మందారం చలి అందాల చలి ఉన్నాడు చిరుముద్దల సిగ్గేసుకున్నాడు విరహణ జోడి నీకు కన్ను సోగే ముందే పొట్టు ఇక్కడ నుంచి డాన్సింగ్ నెంబర్ స్టార్ట్ ముందరికి వచ్చేయచ్చు. పిల్లలు ఆల్ ద కిడ్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ అవుట్ టు ద డాన్స్ ఫ్లోర్. ఇంక ఇప్పటి నుంచి థ్యాంక్ యూ. కృతజ్ఞత తెలియజేసుకుంటూ వామ్ వెల్కమ్ చెప్తూ ఒక చిన్న అప్పటి నుంచి అన్ని తెలుగు పాటలు అవుతున్నాయి. ఒక చిన్న హిందీ సాంగ్తో స్టార్ట్ చేసి ఒక మంచి మాస్ సాంగ్కి వెళ్దాం. స్టార్ట్ చేసే ముందు పద్మభూషణ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్లో రావచ్చు మా మహేష్. అందం నడుస్తుంది. షఫీ గారు వెల్కమ్ సార్. రాజేష్ గారు వెల్కమ్. అది ఈ అందం చూసారా, మామూలుగా ఉంది. ఒకసారి అందరికి హాయ్ చెప్తారా? హాయ్ అండి అందరికీ. వితౌట్ జీపే న్యాచురల్ హాయ్. అది జీపేనే, గుడ్డలో జీపే. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు సందీప్ అన్న చాలా ఇష్టం. మరి ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలీదు. ఒక రోజు ఏమైందంటే చెప్పొచ్చానా? అంటే నువ్వు చెప్పేవన్నీ సెన్సార్ కట్లు ఉంటాయి ఎందుకని? లేదు లేదన్న, చాలా మంచి విషయం. ఒక రోజు ఏమైందంటే ఒక ఆవిడ బంగారం పోయింది. బంగారం పోతే ఆవిడ ఆల్మోస్ట్
రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది, సూసైడ్ చేసుకున్నారు. బాగా లేనోళ్ళు మాట ఆవిడ. కరెక్ట్గా నేను సందీప్ అన్నకు కాల్ చేశాను. వాళ్ళ డిపార్ట్మెంట్తో మాట్లాడి మల్లాడు సాయంత్రానికల్లా ఆవిడ ఆవిడకి వచ్చింది. ఆవిడ వచ్చి నాకు దండం పెట్టింది. దండం నాకు సందీప్ కనుక అని చెప్పా. అందుకనే సందీప్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు నుంచి నాకు అన్నమే చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఎంత బిజీలో ఉన్న రోజు పాపం ఆవిడకి అంత సపోర్ట్ చేశారు. మన డిపార్ట్మెంట్కి ఆయనకి చాలా థ్యాంక్స్. శివారెడ్డి అన్న కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆయన మిమిక్రీ చూస్తూ పెరిగాం మేము. కానీ ఆయన అలాగే చూడరు, వింటారు. అదేలే మిమిక్రీ వింటూ పెరిగాను. అప్పుడు రేడియోలో వినేవాడిని. ఇప్పటికీ ఆయన లుక్ అదే ఉంది. చాలామంది దూరం నుంచి చూసి విగ్ అనుకుంటారు, కానీ ఇది న్యాచురల్ హెయిర్, ఓన్లీ కోకోనట్ ఆయిల్. థ్యాంక్ యూ. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए, ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, प्यार बरसाए, हमको तरसाए. ठंडे ठंडे चौके जब बालों को सहलाए, टपके टपके किरणें जब बालों को छू जाए. ठंडे ठंडे चौके जब बालों को सहलाए, टपके टपके किरणें जब बालों को छू जाए. सांसों की गर्मी को, हाथों की नरमी को, मेरा मन तरसाए, बाबू जगा जाए. ऐसा कोई साथी हो, ऐसा कोई प्रेमी हो, प्यास दिल की बुझा जाए. नीले नीले अंबर पर चांद जब आए, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया. संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया. या 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 या. ला 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 థ్యాంక్ యూ. ఇప్పుడు మా బంగారు కొండకు చిన్న మల్లే మెరిసిపోయే సందీపన్న, నిన్ను ముట్టుకుంటే ముడుచుకుంటా ఎందుకన్నా. మప్పే మప్పే మసకేసిందిలే, ఒక మంటే త్వరగా నిలిచిందిలే, ఊరు నిదరు ఇందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే. మప్పే కురిసే సన్నని వాన, చలి చలిగా ఉన్నదిలోనా. కురిసే సన్నని వాన, చలి చలిగా ఉన్నదిలోనా. దుబులవుతుంటే గుండెల్లోనా, జరగనా కొంచెం అడగనా లంచం, చలికి జరగ మంచం, పూల మంచం, ఉందాము మనము. బయటలాగా నన్ను నువ్వు చదువుకోవే, గుండెలోనా గుమ్మలాగా ఉండిపోవే. మప్పే మప్పే
డెడికేట్ చేస్తూ ఓ పాట ఆయన డాన్స్ చేస్తారు. శివారెడ్డి గారు ఇక్కడ మా మైక్ తీసుకుని బంగారం వస్తున్నాడు బంగారం వచ్చేసా. సో నేను పక్కన పెట్టుకొని రాజా ఏం లేదు మన కాజా వద్దు అమ్మో. అయితే మా సందీప్ అన్న డెడికేట్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ పాట చేస్తున్నారు. ప్రశాంత్ మ్యారేజ్ అయిన అన్నయ్య, ఆయన కష్టాలు చెప్పుకోబోతున్నాడు. వినండి. విషయం ఏంటంటే ప్రశాంత్ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా చలికి జస్ట్ 1 month కాలేజీ ఎంత మారిపోయి ఆడు గుర్తు పట్టలేనట్టు పట్ట సిక్కిపోయి మంచి పోయి పారిపోయి చుట్టూ రాలిపోయి దేవదాసు వరకం వేడికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ చుట్టుపట్టి చాడు చేస్తున్నాడు. ముందు గుట్టి బాగున్నాడు వస్తుందలే సూరే తన అందాన్ని తోడరాది చెప్పినా ఆయన చెప్పేది ఏంటో తెలుసా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆయనకి పర్సనల్గా? లేదు, నేను ఆయన మనసులో చెప్తాను. అరే ఎంత చెప్పినా ఇంటలేవు నువ్వు. లాస్ట్ టైం ఈ ఫోటో తీసుకోండి ఒకసారి, మొత్తం నేను డీల్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఒకసారి తీసుకుంటారు. భయ్యా ఓపెన్ చెప్పాలా? ఈ మొత్తంగా నేను డీల్ చేస్తా మొత్తం. మనం కింగే. ఈ వీడియోలు నాకు కూడా ఉన్నాయి, నాతో కూడా చూపిస్తా. నాయి కూడా ఉన్నాయి సేమ్ వీడియోస్, పర్సన్ చేంజ్ అంతే. ఇది ఎక్కడ ప్రాక్టీస్ చేయకండి, మా వైఫ్ రాలేదు ఇక్కడికి, అందుకని అంత హ్యాపీగా మీ వైఫ్ వచ్చి ఉంటే ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? నేను చెప్తా. ఈయన వైఫ్ వచ్చి ఉంటే నీకన్నా బాగా నాకు తెలుసు, అంతేగా. బ్రదర్ ఒక్క నిమిషం. నేను ఇంతకు మాట్లాడుతున్నా, మా వైఫ్ కూడా రాలి. బాబాయ్ కాదు, వినరా రే బాబాయ్ సాకేత్, నా వైఫ్ వచ్చింది వెళ్ళిపోయింది, అయినా సరే చెప్తున్నాను, నేను ఎంత ఆనందంగా ఇంత హ్యాపీగా ఉన్నానంటే నా వైఫ్ వల్లనే, బికాస్ ఆఫ్ మై వైఫ్. సో ఒక్క నిమిషం. సందీప్ కూడా హ్యాపీగా ఉంటాడని అనుకుంటున్నాను. ఇవన్నీ ఇక్కడ ఇన్ని కెమెరాలు ఉండడం వల్ల చెప్పాడు. మొన్న 4వ పెళ్లిలో నాకు వేరే చెప్పాడు. లేదు మొన్న 4వ పెళ్లిలో బాబాయ్ ఈ వీపు చూడు బాబాయ్ అని ఏదో చూపించాడు. సరే అట్లే అనుకోరా, అన్నీ నీకున్న కష్టాలే అందరికీ ఉంటాయంటే ఎట్లా? ఏం కాదు, ఫుటేజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. షీ విల్ బి హ్యాపీ, యూ కెన్ గో సేఫ్ ఫర్ టు హోమ్. సో ఓకే, ఎనీవే చెప్పినా వింటలేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ గెటింగ్ మ్యారీడ్. మై లవ్లీ బ్రదర్ ఈస్ గెటింగ్ మ్యారీడ్. గాడ్ బ్లెస్ హిమ్. కానీ నీకోసం ఒక పాట పాడాలని ఉంది, డ్యాన్స్ చేయాలి. చేయకపోతే నువ్వు బలము సేతపట్టి దుస్తుల తలను మలగటి, బలము సేతపట్టి దుస్తుల తలను మలగటి. నువ్వు పెద్ద పులి ఎక్కినవమ్ము, పెద్ద పులి ఎక్కినవమ్ము, పెడకడి మెసమ్మ. కాజువాగ పిల్లవే గాజులోడ కాదా, కాజువాగ పిల్లవే గాజులోడ కాదా, గాజువాగ పిల్లవే గాజులోడ కాదా.
ఈ సైరా బలి రామా గాజు దొరకలేదా గాజు ఆగే పిల్ల మాది గాజులో నమ్మే పిల్ల మేము గాజు ఆగే పిల్ల మాది గాజులో నమ్మే పిల్ల మేము మావ 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 ఏమే ఏమే మామ ఏమే మామ పట్టుకుంటే కందిపోగు పండు వంటి సినిమ రొట్టె చుట్టూ తొడకాడికి వచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి పంటూనే పిల్లతో పిల్లతో పల్లెట్టుకొచ్చిందా 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 పిల్లతో పిల్లది యా 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 జై బాలయ్య మక్కురెక్కుతానే కొత్తసారియా యా 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 జై బాలయ్య మక్కుర్రాలు కాలే మొత్తయ్యా సయ్యా హోయరే హోయ్య ముగ్గుల మావయ్య కొబ్బరికాయ కొట్టన మావయ్య హోయరే హోయ్య ముగ్గుల మావయ్య కొబ్బరికాయ కొట్టన మావయ్య గతులే చూస్తే కృష్ణదేవరాయ కళ్ళతో చేసే కృష్ణుడి మాయ మొత్తగా నీకే పోయినది సోయ మొత్తగా నీకే నేను పడిపోయా వాళ్ళకు జగగల మాయకు సుఖారగలయ్య చిన్నయ్య మాయ యా 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 జై బాలయ్య మాకి కిరీటాన్ని కొత్త సామియా యా 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 జై బాలయ్య రాలికాలే మొత్తయ్య రాను 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 ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాను రాజా రాను కాలేజ్ బాబల బస్సు కాలేజ్ బాబల బస్సు చూసిన పిల్లకాయతో నేను ఒక మారిన పిల్లకాయతో అది కాదు కాదు నిన్ను కాసులో చూసిన పిల్లకాయతో నేను కబురి కోరిన పిల్లకాయతో నాలో పుట్టుకొచ్చి రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే పరుగులు 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 తెచ్చారు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చారు పరుగులు 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 తెచ్చారు జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ఈ అందాలో తిక్క ఈ నేషాలో దిక్క నా పొళ్ళంతా పుడతా ఉందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి వేసి చికిరి చికిరి గుండె సురకెట్టేశాక ముందు వెనక ఏడేగానే తొక్కేసిందే పిల్ల చికిరి చికిరి ఆడందుల చేరిగాక ఆ చంద్రుల్లో సుఖ దారిందేది నక్క నా ఒళ్ళ తాడిందే తైతక్క ఈ నందాలో టిక్క ఈ నేషాలో లిక్క నా పొళ్ళంతా పుడతా ఉండే ఒక్క
హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. అన్నలు అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో.
हाल है सोनिए कुड़िए चल आ जाते कुछ जफ्फियां ते कुछ पप्पियां